నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్ సిబ్బందిపై మండిపాటు మిషన్ భగీరథ తాగునీటిని ప్రతి ఇంటికి అందించండి అధికారులను ఆదేశించిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వివేకానందుని ఆశయాలతో నైపుణ్యత సాధించాలి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ హితవు ప్రభుత్వ పథకాలకు మంగళం పాడాలనే ఆలోచన విరమించుకోండి 6న ఎంపీల ఇండ్ల ముందు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ఇక డీటెయిల్స్ చూస్తే బెల్లంపల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్ సిబ్బందిపై మండిపడ్డారు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం అవి బయటికి రావడంతో వైరల్ గా మారాయి సాధారణంగా రాజకీయ పార్టీ నాయకులతో పాటు వీఐపీల ప్రయాణంలో టోల్ ప్లాజా సిబ్బంది రూట్ క్లియర్ చేస్తారు అయితే ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని 76 రకాల ప్రభుత్వ పథకాలను కుదించాలనే ఎత్తుగడలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 6న ఎంపీల ఇంట్ల ముందు తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని సిఐటియు మహబూబ్ నగర్ జిల్లా నాయకులు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆయా స్కీమ్ల మంగళం పాడాలనే ఆలోచన విరమించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పుష్పలత ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గౌడ్ ఆశా యూనియన్ నాయకురాలు అనురాధ డిమాండ్ చేశారు ఆ రోజున జరిగే ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని వారు ఆయా ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు స్కీమ్లన్నింటిని కూడా ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రధానంగా ఐసిడిఎస్ అంటే ఇది ఐసిడిఎస్ అనేటువంటిది మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మహిళల్లో ఉన్న రక్తహీనతకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు సంబంధించి బాలింతలకు సంబంధించి రక్తహీనత ఉంటే వాళ్లకు రోజువారీగా అంగన్వాడీ సెంటర్ల ద్వారా భోజనం అందించడం మంచి పోషకరమైన గుడ్లు కానీ బలవంతమైన ఆహారం కానీ అందించేటువంటి స్కీము అట్లాగే పిల్లలను చదివించడం వాళ్ళలో ఉన్నటువంటి ఆహార లోపాన్ని కానీ రక్తహీనత కానీ ఇట్లాంటి అన్ని సేవలు అందించేటువంటి ఐసిడిఎస్ కానీ ఆశా రంగంలో పనిచేసే ఆశా వర్కర్లను ప్రైవేటీకరించడం కానీ మధ్యాహ్న భోజనాన్ని క్రమంగా నిర్వీర్యం చేయడం కానీ స్వచ్ఛ భారత్లో పనిచేసే కార్మికులకు సంబంధించి కానీ అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి ఉపాధి హామీలో పనిచేసేటువంటి ఉపాధి కూలీలు ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరినీ క్రమంగా బడ్జెట్ తగ్గిస్తూ ఉంది ఐసిడిఎస్ తగ్గించింది ఉపాధి హామీకి తగ్గించింది ఈ మెడికల్ యంత్రం అన్ని రంగాలకు సంబంధించి బడ్జెట్ తగ్గించి క్రమంగా వీటిని ప్రైవేటీకరించాలని స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పాలని అట్లాగే వీటిని క్రమంగా దీని నుంచి మంగళం పాడాలని మంగళం అంటే దీన్ని మొత్తం ప్రైవేట్ పరం చేసి వేవి లేకుండా ప్రభుత్వం నుంచి పైసా కూడా ఖర్చు పెట్టకుండా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా స్కీమ్లో 76 రకాల స్కీమ్లను ప్రభుత్వం నిర్వహించాలని కనీస వేతనాలను అమలు చేయాలని ఇది ప్రభుత్వ ఆధీనంలో నడపాలని చెప్పేసి అట్లాగే పకడ్బందీగా అమలు చేస్తూ ఎక్కువ బడ్జెట్లను ఈ స్కీమ్లకు అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు జనవరి 6వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ఎంపీలు ఇండ్ల ముందు అట్లాగే ప్రతి మండల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఇందులో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనము ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీలు స్వచ్ఛ భారత్ కార్మికులు ఇట్లా 76 స్కీములు ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని
ఈ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక హెచ్చరికగా ఈ కార్యక్రమం తీసుకొస్తాం. రేపు శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని చర్చనీయాంశం చేయడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతాం. దయచేసి వీళ్ళందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటిని ప్రతి ఇంటికి అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధికారులను ఆదేశించారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండలం పరిధి రావులపల్లిలో ఆయన పర్యటించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. పిచ్చి మొక్కలు, పాడుబడ్ల ఇండ్లను తొలగించాలని, పల్లె ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం 2 లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక రావులపల్లి 269 పెన్షన్లు వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కూడా వస్తాయి. అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి. దానిపోవడం చోట ఏమైతున్నదంటే చిన్న చిన్న ఏజ్ లోపల కాలు చేయి పడిపోవడం, పక్షవాతం రావడం జరుగుతుంది. చాలా కేసాలు. ఇప్పుడు మరి ఆ అమ్మాయికి బీపీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇందాక మన మైనారిటీ సోదర అమ్మాయి 10th క్లాస్ అంట, చిన్న ఏజ్ లోపల కాలు చేయి పడిపోయింది. మరి బీపీ చెక్ చేయించదో లేదో నేను అందుకే ఇందాక ఏమని అడిగినాను. మీరు మెడికల్ ఆఫీసర్ తోటి మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారా, అది కొంచెం చూడాలి. ఇక్కడ వల్ల షాల్ కాబోతున్నది. కంటి వెలుగు మనం చూసినాం గతంలో. ఏంటిది కంటి వెలుగు అంటే ఎవరైనా కానీ పోయి కళ్ళని చెకప్ చేయించుకోవచ్చారా, ఈయనకి ఏమైనా అద్దాలు గిట్లా అవసరం పడుతుందా, లేకపోతే ఏమన్నా ఆపరేషన్ గిట్లా అవసరం పడుతుందా, అక్కడ డాక్టర్ ఉంటారు. ఆ అద్దాలు అవసరమైతే చెక్ చేసే వాళ్ళు ఉంటారు. ఆపరేషన్ గిట్లా అవసరమైతే అక్కడ దవాఖానకు పంపిస్తారు. ఒకవేళ అద్దాలు అవసరం ఉంటే ఆ అద్దాలు కూడా 2 రకాలు ఉంటాయి. కింద సరిగా రాదు అద్దాలు, కళ్ళు అద్దాలు పెట్టుకుంటేనే చూడనీకి వస్తుంది. అది కాకుండా కొంతమందికి ఏమో రీడింగ్ గ్లాసెస్ అంటుంటారు. అంటే చదువుకునేటప్పుడు ఒక్కటి మాత్రమే తగ్గదు. ఇప్పుడు పేపరు లేకపోతే ఏదైనా చదవాలంటే మాత్రమే అవసరం పడుతుంది. అందరికీ కూడా అద్దాలు ఎవరెవరు అవసరమో వాళ్ళందరికీ కూడా వస్తాయి. ప్రతి యువత వివేకానందుని ఆశయాలను అవలంబించి అన్ని రంగాల్లో మంచి నైపుణ్యత సాధించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ హితవు పలికారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద పాటలు, నృత్యాలు, ఉపన్యాస పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేశవ్ హేమంత్ పాటిల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకట్రెడ్డి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ యాదయ్య, బాలభవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మతాలన్నీ ఒకటే అని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలన్నీ అన్నిటిని కూడా ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన యువ పురుషుడు, తత్వవేత్త, యోగి అయిన స్వామి వివేకానందుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యువజన ఉత్సవాలను జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారం కూడా ఈ కార్యక్రమాన్ని జూనియర్ కాలేజీలో నిర్వహించడం, ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్న జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ యాదగిరి గారికి, స్వామి వివేకానందుడు అతి చిన్న వయసులోనే ఒక గొప్ప సందేశాన్ని భారతదేశానికి చాటి చెప్పిండు. యువతకు ఒక ఆశయం ఉండాలి, ఆశయ సాధనలో యువత ముందుకు పోతే ఏదైనా సాధించవచ్చని నిరూపించిండు స్వామి వివేకానందుడు. తను ఏమి కోరుకోలేదు, ఏమి అనుభవించలేదు. తుచ్చమైన సుఖాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక యోగిగా తను గొప్ప సందేశాన్ని చాటి చెప్పిండు. ప్రపంచ దేశాలలో కూడా భారతదేశాన్ని గురించి, భారత సంస్కృతిని గురించి తను చదువుకుంటున్నప్పుడే చాలా కష్టాలు అనుభవించిండు. ఆ కష్టాలను కూడా అవిరోధిస్తూ ఇవన్నీ కూడా వద్దు, నాకు నేను ఒక యోగిగా మిగిలిపోవాలని రామకృష్ణ పరమహంస అయిన గురువు దగ్గర యోగిగా మారిపోయి దేవుడు ఎక్కడో లేడు, మనలోనే దాగున్నాడని చాటి చెప్పిండు స్వామి వివేకానందుడు.
అంటే యువత ఈ దేశానికి చాలా అవసరం. యువతే ఈ దేశానికి వెన్నెముక. యువత ఏది సాధించాలన్న వారికి ఒక ఆశయం ఉండాలి, ధైర్యం ఉండాలి, సంకల్పం ఉండాలని చాటి చెప్పిండు వివేకానందుడు. ఒక విషయం చెప్తాను, కెరటాలు నాకు ఆదర్శం అన్నాడు. ఎగిసిపడే కెరటాలు కాదు పడి లేచి పడే కెరటాలు నాకు ఆదర్శం అని చాటి చెప్పిండు వివేకానందుడు. బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల తండ్రి కరీంనగర్లో వారి నివాసంలో మృతి చెందారు. మరణ వార్త తెలుసుకున్న సీఎం మంత్రికి ఫోన్ చేసి పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. గంగులను ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కళలు, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలలో భాగంగా యువజన క్రీడల శాఖ జిల్లా అధికారి హనుమంతరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అంటేనే జానపదాలకు పుట్టినిల్లు అన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమలోని కళలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జానకిరామరెడ్డి, ఎంఈఓ బాబు సింగ్, విద్యార్థులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇది నేను లాస్ట్ 5 years మనం ఎన్నో ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఏ ప్రోగ్రామ్ కైనా కానీ ముఖ్యంగా యువతకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ లలో సారు ఎప్పుడు కూడా మీటింగ్స్ లో కానీ వాటిలో కానీ మనల్ని అందరినీ కూడా వెన్నో తట్టుతూ ముందుకు సాగవలసిందిగా చెప్తా ఉంటారు. ఏదైనా ఇష్యూస్, సమస్యలు ఉన్నా కానీ మనం వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తుంటాము. సో వాళ్ళకి మరొకసారి మనము గట్టిగా చెప్పట్లతో అభినందిస్తూ మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని Thank you very much, sir, for kindly gracing the occasion, and we will continue the program after lunch. హనుమంతరావు సార్ గారికి, అదేవిధంగా సిఇఓ జానకిరెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, అదేవిధంగా న్యాయ నిర్ణేతలైనటువంటి 3 మేడమ్స్ అందరికీ, ఇక్కడ మీ ప్రదర్శనకు అనిపించినటువంటి విద్యార్థులకు, పెద్దలకు, వారి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. ఇంతకుముందే మేడం ఓ మాట చెప్పింది, జనపదం, జానపదం. ఈ జానపదం, జనపదం మన జీవితంలో ఒక భాగం. ఈ కష్టాలు, నష్టాలు, శ్రమ నుంచి వచ్చినటువంటిదే ఆట, పాట. గ్రామీణ ప్రాంతంలో కూడా, మన భారత సమాజంలో కూడా విలువైనటువంటి సంస్కృతిక విలువలు ఉన్నాయి. మీకు చెప్పనవసరం లేదు. పొడుగ జంగాలలో ఉంటుండే ఊళ్ళ అది ఒక కళారూపం. మాస్టర్లు ఉంటుండే అది ఒక కళారూపం. ఇక్కడనే చిన్నోళ్ళు ఉంటుంది అనంతగిరి పల్లెలో కూడా, వాళ్ళకు నాటకాలు ఇస్తుంది. అదేవిధంగా భాగవతాలు, మహాభారతాలు, పేర్ని నాటకము, పేర్ని కూడా ఒక విజయవాడలో పేర్ని ప్రముఖమైనటువంటి నాట్యం, భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఇట్లాంటి నాట్య రూపాలు కూడా మన భారతీయ సమాజంలో పేర్కొన్నారు.
అంతేకాదు భారత సమాజమే ఒక స్వయం పోషక ఆర్థిక వికాసవంతమైనటువంటి సమాజం. ఇది అద్భుతమైన సమాజం. ఇట్లాంటి అద్భుతమైన సమాజంలో ప్రజలందరూ కూడా కొంతకాలం కష్టం చేసిన తర్వాత సంతోషం గడపడం కోసం ఈ కళారూపాలు భాగవతాలు ఊరులో ప్రదర్శిస్తుంది. సినిమాలు వచ్చిన తర్వాత ఇవన్నీ నాశనమైంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉపనుంతల మండలం వెల్టూరు గ్రామానికి చెందిన వెంకటాచారి ఇటీవల ఆకస్మికంగా మరణించారు. దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు వెంకటాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఉప్పనుంతల మండల నాయకులు నాగయ్య గౌడ్, శ్రీనివాసులు, భీమయ్య, రంగారెడ్డి, వెంకటేష్, వెంకయ్య, యాదయ్య, రమేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చిన వెంటనే అర్హులందరికీ సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని పార్టీ రాష్ట్ర నాయకులు బోస్లే మోహన్ రావు పాటిల్ అన్నారు. నిర్మల్ జిల్లా ముతోల్ డీలక్స్ ఫంక్షన్ హాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులు, సొంత ఇల్లు లేని నిరుపేద ప్రజలతో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలతో కూడిన పరిపాలనను చూసి ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పి పేద ప్రజల పక్షపాతి బీజేపీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని అన్నారు. అనంతరం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. డబల్ బెడ్రూములు లేవు, ఏం లేవు. నీళ్ళ వంటున్నాలు, పాములు, పురుగులు, తేళ్లు. వర్షం ఎంత పడ్డది? మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి. ఇంత మంచి నీళ్ళ వన్నాలు కొందరు గుడిసెలలో ఉంటున్నారు. కూలి గుడిసెలలో అడిలో పోయి కష్టం చేసి వచ్చి వానల వైపు పంటున్నారు. వానల వంటున్నారు. వానల వన్న వాళ్ళకి ఏం ఫలితం ఉన్నది? అలాగే మాకు దళిత మంది చెక్కు అన్నాడు. దళిత మంది చెక్కు లేదు. కింద పెట్టను కెమెరా. గత 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము, దగాకోరు ముఖ్యమంత్రి, దొంగ శాసనసభ్యుడు ఇచ్చిన మోసపూరిత హామీలకు మోసపోయిన జనాలు, మరి వీరందరూ వీళ్ళ దినసరి పని, దినసరి కూలి, ఉపాధి వదులుకొని మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలదీయడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి నేను ఒకటే ఇక్కడున్న శాసనసభ్యుడికి, మరి ప్రభుత్వానికి, జిల్లా మంత్రికి కోరుతున్నది ఒకటే, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ
డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులకు అందరికి ఇస్తానని హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీ నెరవేరేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటది. తప్పకుండా మేము పోరాటం కొనసాగిస్తాము. విద్యుత్ సమస్యలను గ్రామాల్లో తిరుగుతూ త్వరితగతిన పరిష్కరిస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు అన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, నాగంపేట గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగభూషణం, మాజీ ఎంపీపీ నర్రా అంజిరెడ్డి, దమ్మన్నపేట సర్పంచ్ లక్ష్మి, నాగంపేట సర్పంచ్ దోమకొండ లక్ష్మి, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ శనిగరం రమేష్, వైస్ చైర్మన్ నర్రా తిరుపతిరెడ్డి, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన నారాయణరావు అన్నగారి ఈరోజు మా నాగంపేట గ్రామంలో అందరి సమక్షంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది అందరం ఈ విలేజ్ నుంచి అందరం కలిసి చేసుకుంటూ జరిగింది. దీనిలో భాగంలో ఒకటి అన్నగారికి మేము మా ఊరు సమస్య ఒక విషయం చెప్పుకునేది ఉంది. ఏంటిదంటే మాకు విలేజ్లో లూజ్ లైన్లు కొన్ని ఎప్పటి నుంచో మిగిలిపోయినాయి. దాన్ని మేము చేయాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నా. అదేవిధంగా పేర్లు మార్పిడి చాలా ఉన్నాయి. పేరు మార్పిడి కూడా అట్లే మిగిలిపోయినాయి కాబట్టి దాన్ని తక్షణమే చేయాలని అందరి తరఫున నేను కోరుతున్నాను. ఎలక్షన్లో భాగంగా మరి అఖండమైనటువంటి నాగంపేట గ్రామవాసులందరూ కూడా పెద్దలందరూ కూడా నాకు అఖండ మెజార్టీ ఇచ్చి మరి చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే నా కోరిక మన్నించి గౌరవ మంత్రి గారి కోరిక మన్నించి నాకు సపోర్ట్ చేసి ఎల్లవేళ్ళ నా వెంబడుండి వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ కార్యకర్తలు కూడా నా వెంబడ ఎప్పుడు పనిచేసేటట్టు చేసి అటువంటి బాబు గాంధీబాబు గారికి కూడా నేను వారికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. వారి సహకారంలో ఇవాళ గొప్పగా నేను గెలిచిందంటే వారి సహకారం కూడా ఎనలేనిది. వారి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను మనసులో కోరుకుంటూ గాంధీబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంపీటీసీ గారు మన గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నన్ను పిలిచింత ఘనంగా సన్మానం చేసి అందుకు కూడా మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సమస్యల మీద ఎప్పటికప్పుడు నేను స్పందిస్తా. అయితే లూజ్ లైన్ కావచ్చు, లేకుంటే మీరు విలేజ్ సమస్యలు ఏదైనా కూడా ఫోన్ ద్వారా కావచ్చు, మీరు ఫోన్ కాకుండా వెళ్ళి నేను అందుబాటులో ఉంటా. ఏంటంటే చైర్మన్ గారికి కూడా వినియోగించడం జరిగింది. మీకు కూడా ఏంటంటే మీరు ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఆ సర్టిఫికెట్లు పెట్టి అవన్నీ వేసుకుంటారు. మా దగ్గర ఉన్న లైన్మెన్స్కే మీ దగ్గర పెడతాం. దానికి ఒక పోస్టర్ అంటి ఒక ఫ్లెక్సీ పెట్టి దానికి కూడా మీకు ఎవరైతే ఎవరు చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ఉండో డెత్ సర్టిఫికేట్ లేనివాడు గ్రామ పంచాయతీ ధృవీకరణ తీసుకొని తండ్రి పేరు మీద ఉన్నాయి, తాతల పేరు మీద ఉన్నాయి, వ్యక్తుల పేరు మీదకి మార్చే అవకాశం మీ దగ్గరనే. అంటే ప్రతి గ్రామంలో కూడా మీ గ్రామంలోనే మేము సర్టిఫికేట్ తీసుకొని ఆన్లైన్లో మీరు ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు మరి ఎవరి పేరు మీకు మారాలనేది దాన్ని మీరు దానికి సంబంధించిన పెట్టినట్టయితే మీ దగ్గరనే తీసుకొని మీ దగ్గరికి ఇస్తాం. మీదైతే వేస ప్రకారం వచ్చి సెస్ ఆఫీస్కి వచ్చడం, గంభీరపేటకి వచ్చడం అవసరం లేదు. ఏది ఉన్నా మీ దగ్గరికి వచ్చే మేము తీసుకొని పోయి మేము పరిష్కారం చేస్తాం. అవి ఆ దిశగా మేము ప్రయాణిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మరి నాకు మంచి మెజార్టీ ఇచ్చి మీ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి గ్రామం నుంచి మండల ప్రజలకు నన్ను ఆశీర్వదించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను పిలిచి ఇంత ఘనంగా సన్మానించిన మీ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కృష్ణానది వజ్రాల మడుగు సమీపంలో వెంకటేశ్వర్లు, వెంకటయ్య ఇద్దరు గొర్రెల కాపర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో వెంకటేశ్వర్లు కర్రతో కొట్టడంతో వెంకటయ్య అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని కృష్ణానదిలో తోసివేసిన సమాచారం అందుకున్న ఈగలపెంట ఎస్ఐ కృష్ణదేవ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడు అచ్చంపేట మండలం అక్కారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్ సిబ్బందిపై మండిపాటు. మిషన్ భగీరథ తాగునీటిని ప్రతి ఇంటికి అందించండి. అధికారులను ఆదేశించిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. వివేకానందుని ఆశయాలతో నైపుణ్యత సాధించాలి. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ హితవు. ప్రభుత్వ పథకాలకు మంగళం పాడాలనే ఆలోచన విరమించుకోండి. 6న ఎంపీల ఇండ్ల ముందు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.